టెంపుల్ డిమాలిష్ చేసారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లా వాళ్ళు భూమిని కాపాడుకోవడానికి చేసారు సరే, కానీ అమ్మవారి విగ్రహం ఉంది, కళ్ళకు కనిపిస్తలేదా? అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, కళ్ళకు కనిపిస్తలేదా? గత వారం మేము బోనాలు చేస్తున్నాము, కళ్ళకు కనిపిస్తలేదా? మేము పొద్దున పూట వచ్చేసి బలిపీఠం ఉంది, అమ్మవారి బొడ్రాయి ఉంది, అమ్మవారి విగ్రహం ఉంది, పెద్దమ్మ తల్లి అమ్మవారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాము. ఎమ్మెల్యే ఖాళీలో రోజు ఇంకా ఎమ్మెల్యే ఖాళీలో మొత్తానికి ఇదే ఇష్యూ చూస్తుందండి. ఎమ్మెల్యే ఖాళీలో జరిగే ఇష్యూ ఏ రకంగా జరుగుతుంది చూడండి. మా గుడి విషయంలో ఎమ్మెల్యే ఖాళీలో చాలా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నాం. ఇక మేము బాధ్యత బోర్డు పెట్టుకున్నాం. దొంగతనం ఏం చేయలేదు, చేయడం కరెక్ట్ కాదు. మేము ఇంటిమేషన్ చేయొచ్చు కదా, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మాకు చేయడం కరెక్ట్ కాదు. ఇది అన్నగారు చెప్పినట్టు మేము చాలా భక్తితోని చేస్తున్నాము, కానీ ఏదన్నా ఉంటే ఇంటిమేషన్ ఇచ్చేది ఉండే, సీజ్ చేసేది ఉండే. ఇష్యూలకు ఎంఆర్ఓనే బాధ్యత. రేపటి నుంచి ఎమ్మెల్యే కాలనీలో జరగబోయే ఇష్యూలకి ఎంఆర్ఓ బాధ్యత. ఇక్కడ వచ్చి సమాధానం చెప్పకపోతే ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే కాలనీలో ఏం చేస్తామో మాకు తెలియదు. తర్వాత మీరు ఈరోజు బంజారాహిల్స్లో అమ్మవారి టెంపుల్ ధ్వంసం చేసిన వారిని పట్టుకోవాలని, లేదా ధ్వంసం చేసిన ఎంఆర్ఓ గారిని ప్రశ్నించాలని వచ్చినటువంటి హిందువులను ఎక్కడికక్కడ ఆపేయడం జరుగుతుంది. దీనిపైన ప్రతి హిందువు మేల్కొని ముందడుగు వేయాలని ప్రతి హిందువుని కోరడం జరుగుతుంది. ఇంకెన్ని రోజులు మన గుడిలు ధ్వంసం చేసుకుంటాం, ఇంకెన్ని రోజులు మనం ఇలాంటి ఇబ్బందులు పడతాం. అందుకే మనము జిల్లాల వారీగా హిందువులం గుమ్మి కూడినప్పుడు, ఏకమైనప్పుడు మనకు సరైన న్యాయం జరుగుతుంది. కళ్ళరంగానే గురి అయిపోతుందిరా, అరే తొరే అనుకుంటే నాకు కొడుకున్నారని చెప్పేసి ఎంఆర్ఓ గారు దుర్భాషలు ఆడినట్ట. ఎంఆర్ఓ గారికి ఒకటే మాట చెప్తున్నాం, మీరు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అనేది మీరు ఆ హోదాలో మీరు మాట్లాడము. ఇంకోటి కాశీం గుడ్డే కప్పాలంటారు కదా, ఇదే హైదరాబాద్ సిటీలో నడి రోడ్డులో వాళ్ళు ఇదే ముస్లింలు చెట్లకు రంగేసి చెట్టు ఆడ దర్గాలు కట్టి, ఈద్గాలు కట్టి, దాని పక్కన వాళ్ళు షాపింగ్ మాల్ కట్టుకున్నారు. ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి మసీదు కూడా రోడ్డు ఆక్రమణ కట్టింటే ముస్లింల అక్రమ మసీదుల జోలికి, ముస్లింల అక్రమ జిల్లాల జోలికి పోయినటువంటి చేతగనటువంటి దమ్ము లేనటువంటి మీరు ఈ యొక్క గుడి చాలా చిన్నగా 10 ఫీట్లు కూడా లేదు గుడి, గవర్నమెంట్ స్థలం. ఎన్నో సంవత్సరాలు బోనం నిర్వహించుకున్నాం మన మహిళలు, మన హిందూ బంధువులు ఎన్నో సంవత్సరాలకి. మాకేంటంటే ఇప్పుడు అన్యాయంగా దుర్మార్గంగా ఎవరైతే రాత్రి దొంగల్లాగా వచ్చే గుడిని కూలగొట్టిండ్రో ఆ దొంగల మీద చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా ఆ గుడి నిర్మాణానికి మళ్ళీ పునర్నిర్మాణము ప్రభుత్వమే చేయించాలి. మాకు గుడికి ఎవరైతే కూలగొట్టించారో ప్రభుత్వము, ఆ ప్రభుత్వమే భవ్యమైనటువంటి గుడి కట్టించాల్సిన బాధ్యత ఉండాలి. ఇంకోటి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము బహిరంగ నుంచి మేము కోరుకుంటున్నాం. లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలి హైదరాబాద్ సిటీలో. అంటే మీరు సామరస్యంగా హిందువులతో, హిందూ సంస్థలతో, హిందూ కార్యకర్తలతో, హిందూ బంధువులతో మీరు అధికారులు మెలగాల్సిన అవసరం ఉంది. మీరు రచ్చగొట్టి బూతులు తిట్టిందంటే మాత్రం అంతకంత సమస్య పెరుగుతుందని తగ్గదు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. Jai
ఎంఆర్ఓతో మాట్లాడొస్తారు. మాట్లాడిన చర్యలు బట్టి మన ప్రతి చర్య ఉంటుంది. అప్పటి వరకు అందరూ ప్రశాంతంగా ఉంటాం. మన కొట్లాటలు పంచాలి, ల్యాండ్ మన చేతులు తీసుకోవద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫుల్ సహకరిస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఫుల్ సహకరిస్తాం. మేమంతా ఆడనే ఉన్నాము. 10 గంటలకు ఉన్నాము. మేము ఇక్కడ లెక్కన పోయినాక వాళ్ళ కొడతారా? ఇలా కొత్త ఖబర్దార్ హిందూ వ్యతిరేకి ఎంఆర్ఓ, ఖబర్దార్ ఎంఐఎం తొత్తు ఎంఆర్ఓ, ఖబర్దార్ ఓవైసీ గాన్ తొత్తు ఎంఆర్ఓ. జై శ్రీరామ్. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. జై శ్రీరామ్. శివాజీ చేసిన కత్తిని చూడు, శివాజీ చేసిన కత్తిని చూడు, శివాజీ చేసిన కత్తిని చూడు. डॉक्टर जी का क्या संदेश, डॉक्टर जी का क्या संदेश, जय श्री राम. तल्ली की ఎంఆర్ఓ గారు అక్కడ ఉన్నారా? ఎంఆర్ఓ గారు లేరు, ఆమె చేంబర్ ఉంది. ఆమెకి నేనే ఫోన్ చేసిన. నేను స్పీకర్ ఫోన్లో మాట్లాడినా, వీళ్ళందరి ముందు మాట్లాడి ఏంటంటే చెప్పింది ఆమె, ఎస్ అక్కడ మాత్రం అనవాళ్ళు ఉన్నాయండి, 4 స్తంభాలు ఉన్నాయి, వాళ్ళు ఇంతకుముందు పూజ చేస్తున్నారు, అనవాళ్ళు అవుతున్నాయి, కానీ విగ్రహాలు ఇవన్నీ కూడా ఈ మధ్యన పెట్టినట్టున్నది అని చెప్పింది ఆమె. నేను కాదమ్మా, ఇది ఆషాఢ బోనాలు ఏవైతే చేస్తారో ఇది సంవత్సరంలో ఒక్కసారి 2 సార్లు చేసేది, సంవత్సరం మొత్తం 1 నెలలే చేస్తారు కాబట్టి వాళ్ళ ఆషాఢంలో వచ్చి ఖచ్చితంగా అమ్మవారితో మొక్కుకుంటారు. తర్వాత ఇది ఆపద వచ్చినప్పుడు అప్పుడప్పుడు వచ్చి అక్కడ సాగ పెట్టుకోతారు. కాబట్టి మీరు దాన్ని తొలగించడానికి వీల్లేదు. అయితే ఆమె చెప్పింది ఏంటంటే, బాబు ఇది నా చేతిలో లేదు, ఇది కలెక్టర్ గారి చేతిలో ఉంది. అయితే నేను ఇప్పుడు జేసీబీలో నేను పంపించానంటే, లేదండి వాళ్ళు నేను దాన్ని సస్పెండ్ చేస్తాను, ఏం వర్క్ మాత్రం అక్కడ జరగదు, మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకుని పోయి కలెక్టర్ గారికి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారే దానికి అంటే ఆయన సమర్థులు, ఆయనే తీసుకోగలుగుతారు దాని మీద. నేను మాత్రం ఇది చెప్పలేదు, నాకు వాళ్ళు చెప్పింది చేసినాను. బట్ ఇది మాత్రం వాస్తవం, అక్కడైతే అట్లా అన్నవాళ్ళు మాత్రం ఉండేటివి ఉన్నది అని చెప్పింది. విగ్రహం ఈ మాత్రం పెట్టారంటూ వీళ్ళందరూ ఎప్పుడో అయితే నేను చెప్పినాను, ఏ గుడి అయినా కానీ చెట్టు దగ్గర బావి దగ్గర ఇంత చిన్న గణేట్ రాయి కూడా మనం పూజ కొడుకు పెట్టి పూజ చేస్తాం, అమ్మవారికి వేప చెట్టు చేస్తాం, అది అలవాటు మాది. ఇప్పుడు కొంచెం కలిగి తీసి 9 మంచిగా ఉంది కదా, విగ్రహం పెట్టుకున్నాము. అయితే మంచిదండి, మీరు కలెక్టర్ గారికి చెప్పండి. సో ఇప్పుడు ఇవాళ సాయంత్రం 3ంటికి కలెక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్. ఆలయాన్ని సందర్శించారా? అక్కడ మీరు చెప్తుంటే ఏంటంటే పోలీస్ పికెటింగ్ ఉన్నది అక్కడ, జేసీబీ వెళ్ళమని వచ్చినాయి, వెళ్ళనియట్లేదు అన్నారు. నేను చెప్పిన, మీరు ఇప్పుడు పని కనుక ఆపకపోతే మరి మేమంతా అక్కడికి వెళ్తామని చెప్పినాం. లేదు వాళ్ళు పని అయితే ఆపుతామని చెప్పింది. ఆమె ఓపెన్ స్పీకర్లో మాట్లాడింది, మంచిదంటే నేను పని ఆపుతాను చెప్పి. ఇంకొకటి ఏంటంటే, నేను ఆల్రెడీ సైట్కి వెళ్ళాను, నేను మా మిస్సెస్ కొబ్బరికాయ కొడదామని చెప్పేసి వెళ్ళామండి. డీసీపీ గారు కానీ ఏసీపీ అక్కడే ఉన్నారు, డీసీపీ అక్కడే ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, ఎస్ఐ మేడం ఉంది. బట్ దే ఆర్ నాట్ అలోయింగ్ మీ ఇన్సైడ్. మా గేట్ ఓపెన్ ఉందమ్మా, మాకోసం స్పెషల్గా ఓపెన్ చేయాలి అక్కర్లేదు. మేము జరపోయి కొబ్బరికాయ కొట్టి ఇంట్రెస్ట్ కొట్టుకుంటామమ్మా. సార్ దండం పెడకంటే డీసీపీ గారు ఉన్నారండి, ఆయన వచ్చినాక మాట్లాడండి అన్నాడు. డీసీపీ గారు మాట్లాడాడు, ఆయన మంచి స్పందించాడు. సార్ ప్లీజ్ దయచేసి వర్క్ నడుస్తుంది, మీరు వెళ్ళకండి అన్నాడు. వర్క్ నడుస్తే మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటున్నాం, దండం పెట్టుకుంటున్నాం, మీకు దండం పెడితే సార్ అని దండం పెట్టామని. అయినా వినట్లేదండి, వాళ్ళు అయినా వినట్లేదు. లోకల్స్ అమ్మా అక్కడ పదిన్నర దాకా కూడా ఒక్కళ్ళు అడిగి రాలేరు. 10:30కు వచ్చినాక ఎప్పుడు కులగొట్టి కానీ మా అమ్మవారు మాకు కావాలి. మా మామ తన్నులు కట్టిరది, మా మామ తన్నులు కట్టిరది, మేము కట్టిన కాదు. మేము గుంతలల్లా రాలల్లా ఇట్లా జారుకుంటా పోయి బోనాలు ఎక్కించి వస్తుంది మా అమ్మ.
ఇప్పుడు ఏదో జర చేసుకున్నాం, తలా ఇంత చేసుకున్నాము, కట్టుకున్నాం. వీళ్ళకు కూడా పోయినాం మేము, పిల్ల జల్ల తీసుకున్నాం. అమ్మా ఎట్లా అనిపించింది అంటే బోనం పెట్టిన తెల్లారి విగ్రహాల ధ్వంసము ఇదంతా ఆలయం ధ్వంసం చూసిన తర్వాత ఎట్లా అనిపించింది? కళ్ళు ఓర్వలేక మరి మేము బోనం చేసిన కళ్ళు అవ్వలేదా? పెట్టాలి కదా మేము తప్పు ఉన్నప్పుడు మీరు అప్పుడు పొద్దున 7 గంటల నుంచి గవర్నమెంట్ టైమింగ్ ఏంటిది 9 to 6 అంతే కదా. అట్లాంటి దొంగతనం వచ్చి గులగొట్టడం అంటే అది తప్పే కదా. ఎవరైతే ఎవరైతే గులగొట్టినారో ఆ వ్యక్తి మాకు రావాలి, ఆ వ్యక్తిని మాకు చూపించాలి అంతే. అదే మేము కోరుకునేది. యాక్చువల్లీ ఇది బంజారాస్ మొత్తం అమ్మనికి పెట్టిరు కాబట్టి ఆడ గుడి అడ్డం వస్తుందని చెప్పి తీసేస్తారు. గుడి తెప్పించారు, ఇవాళ గుడి తెప్పిస్తే కాదు లేనప్పుడు గుడి కానీ మేము పూజ చేసినామా? ఎవరు ఎవరు లేదే పూజ చేసినామా? ఎట్లాంటి పూజ చేసినాం? లేదు, అమ్మవారు లేదు, చిన్న ఉన్నప్పుడు గుడి పూజ చేసేది. చూడండి, ఇంకా చూడండి, ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. చూడండి, ఇలాంటిది చూడండి, మేము గుడి ఎత్తుంది చూడండి. అందరము చందా చేసుకొని మేము అందరితో చందా చేసి ఇంటింటికి పోయి బాధపడి మా గుడిని మేము సృష్టించుకొని ఇంటింత పెద్దగా చేసుకున్నాక తర్వాత వచ్చి గుల కొడితే ఏ లెక్కన అనుకోవాలి, ఏమనుకోవాలి? మేము ఇంకా దొంగ పువ్వుల గిల తెల్లందాక వచ్చి ఇట్లా చేస్తారా? పొద్దున్న దాకా ఏం చేసిర్రు? ఓవన్ గిట్ట వేరు. మేము ఆడనే ఉన్నాము, 100 మంది దాకా మేము ఆడ వచ్చేస్తుండే దమ్మున్న వాళ్ళు అయితే నిలబడతామని ఏమన్నా వచ్చింది పోనాలరా చూసేది పోయింది, ఏం అడగలేదు. మళ్ళీ ఎంతసేపు వచ్చి చూసి అయితే తెల్లందాక వచ్చి చేసింది. మళ్ళా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ పనిచేయదు, ఏం చేసినా డ్రైన్లోనే వేసేది కాదు. ఇది ఎవరైతే పెట్టినా వాళ్ళు మాకు కావాలి. అందులో పట్టాక కొట్లాడితే ఇది కట్టుకొని అమ్మవారు వచ్చి పెట్టి దీపం పెట్టినాం. అప్పుడు ఎలక్షన్ల గురించి అన్నిటికీ వస్తారు, అది చేయండి, ఇదేయండి, అదేయండి అని. మేము ఎప్పుడు ఎవరిని ఏం అడగలేము. మాకు ఇప్పుడు మా గుడి కావాలి, మా అమ్మవారు కావాలి, మా అమ్మవారు కావాలి. ఇప్పుడు అమ్మవారు మాకు కావాలి. ఇవాళ కాదు, మా తాతల నుంచి ఉండేది. ఇవాళ కట్టలేము మేము, పైసా కాసపడి కట్టలే, తాతల నుంచి ఉండేది.
తాతలు బయట గేట్ కాడ కొబ్బరికాయ కొట్టి నైతం పెట్టొచ్చిన రాత్రి 10 గంటలకి. రాత్రి గేట్ తీయకపోతే 10 గంటలకి. మా బాధ ఉందయ్యా, మా బాధ ఉంది. మా బాధ ఉంది. మేము ఉంటాము. మా గుడి మీరు నిలబడి కాదు మీరు. 3 గంటలకి కలెక్టరేట్ లో అందరికీ జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. మన విశ్వాంతి పెద్దలు మన రామరాజన్న గారు, మన సుభాష్ చంద్ర గారు ఎంఆర్ఓ గారితో లోపల పోయి మాట్లాడడం జరిగింది. వారేం చెప్పినట్టే ఇది కలెక్టర్ గారి పరిధిలో ఉంది కాబట్టి కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడైతే మేము ఎటువంటి గుడికి వ్యతిరేకంగా కూలగొట్టడం చేయడం కానీ ఇప్పుడు ఏం చేయము, ఇప్పుడు ఆపేస్తాము, మేము బహిరంగంలో మాట మేము వింటాం అని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. కొంతమంది పోయేసి మన పెద్దవాళ్ళకి 5 మంది 10 మంది కలెక్టర్ గారి దగ్గర పోయి అక్కడ మాట్లాడి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం. విషయం ఏంటంటే మీరు లోపల వచ్చి విన్నారు కదా, ఇంకోటి ఉద్యమం చేస్తే మేము వెనకకు కూర్చోట్టుకోండి. విషయం పట్ల భద్రందరూ అంటే ఎంతవరకు వెళ్తాం, వాళ్ళకి ఎంత దమ్ము ఉందో మాకు అంతకన్నా ఎక్కువ దమ్ము ఉంది. వాళ్ళు ఒక ఆఫీసర్ ఈమె పైన ఇంకా 10 మంది ఆఫీసర్స్ ఉన్నారు. చాలా అవసరం అంటే రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్తాం. మాకు